మార్చ్ 23 సోమవారం రాత్రి ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళ స్టాక్ యార్డ్ లో రాత్రి అరౌండ్ 10:30కి ఫైర్ స్టార్ట్ అయింది. అరౌండ్ 10:45కి ఫైర్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్ గా అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళారు, మేము కూడా అందరూ వచ్చాము. సో అరౌండ్ 2:30కి ఆ ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది, ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 7 ఫైర్ టెండర్స్ తో ఆ ఫైర్ ని కంట్రోల్ కి తీసుకురావడం జరిగింది. తర్వాత అక్కడ ఇమీడియట్ గా దాని మీద విచారణ చేపట్టాము, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. సో ఇన్సిడెంట్ మీద క్రైమ్ నంబర్ 76/26 అండర్ ఫైర్ యాక్సిడెంట్ కింద అది తులూరు పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. సో మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పరంగా ఫైర్ లో ఆల్మోస్ట్ 9 crores వర్త్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ అయిందని వాళ్ళు అంచనాకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్ గా అక్కడ రాత్రి ఈ ఎఫ్ఎస్ఎల్ టీమ్ రావడం జరిగింది, క్లూస్ టీమ్ రావడం జరిగింది. వాళ్ళు అక్కడ వచ్చి ఫోరెన్సిక్ శాంపిల్స్ అన్ని గ్యాదర్ చేయడం జరిగింది. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా తీసుకురావడం జరిగింది. ఇమీడియట్ గా దాని మీద అది ఎలా జరిగింది, దానికి కారణాలు ఏమున్నాయి, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఇది రాజధాని ప్రాంతంలో 3వ ఇట్లాంటి ఫైర్ ఇన్సిడెంట్. సో ఇది చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. దీనికి కారణాలు ఏమున్నాయి, ఎందుకు ఈ కంటిన్యూస్ గా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి, దీని మీద ఎవరైనా చేస్తున్నారా, ఎవరైనా చేపిస్తున్నారా, దీని మీద ఏమైనా కుట్ర కోణం ఉందా కూడా ఇన్వెస్టిగేషన్ భాగంగా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. సో ఇమీడియట్ గా ఈ సీన్ ఆఫ్ క్రైమ్ ని పరిశీలించడం జరిగింది. దీని మీద సీఎం గారు కూడా చాలా సీరియస్ గా ఈ ఇన్సిడెంట్ ను తీసుకొని దీని మీద సమగ్ర విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చారు. సో ఆ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో డిఎస్పీ తుళ్ళూరు ఇన్స్పెక్టర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా మా రేంజ్ లో ఉన్న మిగతా 4 జిల్లాల నుంచి కూడా ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్ ఉన్న మంచి ఆఫీసర్స్ ని, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ ని ఎస్ఐటీలో పెట్టడం జరిగింది. సో ఆ రోజు నుంచి కంటిన్యూస్ గా ఈ ఇన్సిడెంట్ మీద విచారణ చేపట్టడం జరిగింది. దాంట్లో ఈరోజు ఎవరైతే అక్కడ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారో తిప్పగుడిసే రాము, అక్కడ అతను గత సంవత్సరం నుంచి అదే సైట్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర. ఈ ఫైర్ తిప్పగుడిసే రాము అనే అతను సెక్యూరిటీ గార్డే స్టార్ట్ చేశాడని మేము ఇప్పటి వరకు అది ఒక ప్రైమరీ నిర్ధారణకి వచ్చాము. సో ఈ రోజు ఈ తిప్పగుడిసే రాముని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరుగుతుంది. ఇది సెక్షన్ 326G ఆఫ్ BNS కింద అతని మీద కేసు నమోదు చేసి కేసు ఆల్టర్ చేసి అతనికి ఈరోజు రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. సో దీంట్లో ఎప్పటి నుంచి ఇది ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి ఫస్ట్ ఈ తిప్పగుడిసే రామను మేము విచారించాము, ఆ రోజు కూడా విచారించాము. ఆ రోజు నుంచి మేము నోటీస్ చేసింది ఏంటంటే అతను ఇర్రెస్పాన్సిబుల్ గా ఆన్సర్స్ ఇస్తున్నారు, ఇన్కన్సిస్టెంట్ ఆన్సర్స్ ఇస్తున్నాడు. దాంతో మాకు అతని మీద కొంత అనుమానం వచ్చింది. సో అనుమానం మీద అతన్ని మేము విచారిస్తే అతను ఫోన్ తీసుకోవడం జరిగింది. అతని ఫోన్ లో మాకు ఒక కీలక క్లూ దొరికింది. సో ఆ రోజు అతను ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది వాళ్ళకి, మెగా వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో అన్ని సైట్స్ నుంచి ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారో వాళ్ళ ఎంప్లాయీస్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వాట్సాప్ గ్రూప్ లో ఈ రాము అనే అతను ఆ రోజు 10:20 PM కి ఒక ఫోటో పోస్ట్ చేశారు. తర్వాత 10:35 PM కి ఇంకొక ఫోటో పోస్ట్ చేశాడు. 10:20 PM కి పోస్ట్ చేసిన ఫోటోలో పైప్లు స్టాక్ ఫోటో అతను తీసి పెట్టాడు. అంత బాగుందని అతను పెట్టడం జరిగింది. దానికి ఎగ్జాక్ట్లీ 15 minutes తర్వాత అతను ఇంకొక ఫోటో పెట్టాడు. దాంట్లో ఈ పైప్స్ లో నిప్పు ఉందని, ఫైర్ స్టార్ట్ అయిందని పెట్టడం జరిగింది.
సో అతని ఫోన్ ను మేము డీటెయిల్ గా చూస్తే దాంట్లో అతను 10:20 PM కి ఏదైతే ఫోటో పెట్టాడో దాంతో పాటు ఇంకొక ఫోటో కూడా తీశాడు. ఆ ఫోటోలో ఫైర్ కనపడడం లేదు కానీ పక్క నుంచి ఒక ఆరెంజ్ కలర్ లైట్ వస్తా ఉంది ఆ ఫోటోలో. సో దాంతో మేము ఆ 10:20 PM కి ఎప్పుడైతే ఇతను ఫోటో గ్రూప్ లో పెట్టాడో అప్పుడు కూడా ఫైర్ స్టార్ట్ అయిందని మేము నిర్ధారణకి వచ్చాము. ఆ ఆరెంజ్ లైట్ ఏదైతే సెకండ్ ఫోటోలో వస్తా ఉందో ఆ ఆరెంజ్ లైట్ ఈ ఫైర్ వల్లనే వస్తా ఉంది. సో అతను 10:20 PM కి ఏదైతే ఫోటో పెట్టి అంత బాగుందని చెప్పాడో అది అబద్ధం చెప్పాడని మేము నిర్ధారణకి వచ్చాము. దాని తర్వాత అతన్ని డీటెయిల్ గా ఇంటరోగేట్ చేయడం జరిగింది. ఇంటరోగేట్ చేస్తే అతను చేసిన నేరం ఒప్పుకున్నాడు. సో అతను చెప్పిన వర్జన్ ప్రకారంగా ఆ రోజు సోమవారం మార్నింగ్ ఏ టైంకి వాళ్ళ జనరేటర్ లో ఈ డీజిల్ ఫిల్ చేయడానికి కొంతమంది వస్తారు. ఆ డీజిల్ ఫిల్ చేసే టైంకి డీజిల్ ఫిల్ అయినాక అతను అక్కడ ఉన్న జనరేటర్ నుంచి ఒక ప్లాస్టిక్ బాటిల్, ఒక వాటర్ బాటిల్లో పైప్ తో ఒక 1 లీటర్ డీజిల్ తీసి 1 లీటర్ డీజిల్ దొంగతనం చేసి ఆ పైప్ ఒక బాటిల్లో పెట్టడం జరిగింది. ఆ బాటిల్ ను అతను అక్కడ ఉన్న సిమెంట్ పైప్స్ దగ్గర దాచిపెట్టాడు. ఆ రోజు మార్నింగ్ రాముకి అతనికి సూపర్వైజర్ ఎవరైతే ఉన్నాడో హనుమంతరావుతో బాగా ఆర్గ్యుమెంట్ అయింది. సో ఈ ఎవరైతే సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో ఆ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు అతనికి సెలవు ఇవ్వట్లేదు. అతను రిలేటివ్ ఒకరు కొన్ని రోజుల క్రితం చనిపోయాడు, దానికి అతనికి సెలవు ఇవ్వడం లేదు. అతను నాకు లూజ్ మోషన్స్ ఉన్నాయి, నేను 24 hours డ్యూటీ చేయలేను అని కూడా చెప్తే కాదు నువ్వు డ్యూటీ చేసుకోవాల్సిందే అని చెప్పారు. తర్వాత అక్కడ నేను ఒక్కరినే ఉన్నాను, అక్కడ ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డ్స్ కావాలి, దీని మీద కూడా కొన్ని రోజుల నుంచి వాళ్ళకి డిస్కషన్ జరుగుతూ ఉంది. సో ఇవన్నీ ఇష్యూస్ మీద అతను సూపర్వైజర్ తో ఆ రోజు మార్నింగ్ ఫోన్ మీద అతనికి ఆర్గ్యుమెంట్ అయింది. అదేవిధంగా మధ్యాహ్నం మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా అతను సాయంత్రం కూడా షిఫ్ట్ చేంజ్ చేసేటప్పుడు 5:30కి రాయపూడి క్యాంప్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వేరే సెక్యూరిటీ గార్డ్ తో కూడా ఇదే విషయం మీద అతనికి ఆర్గ్యుమెంట్ అయింది. సో అతను కొంత మానసిక సంక్షోభంలో ఉన్నాడు. అతను సూపర్వైజర్ తో ఆర్గ్యుమెంట్ అయిందని, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ చేస్తే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ ను పెంచుతారని ఉద్దేశంతో ఈ నిప్పు పెట్టడం జరిగింది. డీజిల్ దొంగతనం చేసి దాచిపెట్టి సాయంత్రం అరౌండ్ అతను 9:30 తర్వాత 9:30కి అతను ఈ పక్కన ఉన్న కొంత డ్రై గ్రాస్ తీసుకొని డీజిల్ పోసి చిన్న ఫైర్ స్టార్ట్ చేసి లోపల రౌండ్స్ కి వెళ్ళాడు. రౌండ్స్ అయిపోయినాక అరౌండ్ 10:15కి మళ్ళా ఆ స్పాట్ కి వచ్చాడు. అప్పటికి కొద్దిగా ఫైర్ స్టార్ట్ అయింది. అప్పుడు అతను 2 ఫోటోలు తీశాడు. ఒక ఫోటో అంత బాగున్నట్టు వాట్సాప్ గ్రూప్ లో పెట్టాడు. దాని తర్వాత అతను ఆ ఫైర్ ను స్టాప్ చేయడానికి కూడా ట్రై చేశాడు. అతనితో అది కాలేదు. తర్వాత 10:35కి ఫైర్ తో ఉన్న ఫోటో గ్రూప్ లో పెట్టడం జరిగింది. సో ఇది ఇప్పటి వరకు ఈ రాము చెప్పిన వర్జన్ పరంగా అతను నేరం ఒప్పుకోవడం జరిగింది. దాన్ని బట్టి అతన్ని ముద్దాయిగా మేము చేర్చి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తున్నాము. కానీ ఇంకా కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. సో ఇతను చెప్పిన వర్జన్ ఎంతవరకు కరెక్ట్, ఇతను దీని మీద ఏమైనా కుట్ర కోణం ఉందా లేదా, ఇతను ఎవరైనా చెప్తే చేశాడా అనేది కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ విల్ కంటిన్యూ. అదే విధంగా ఏదైతే ఈ 3 ఇన్సిడెంట్స్ జరిగాయో ఆ 3 ఇన్సిడెంట్స్ కి ఏమైనా లింక్ ఉందా అది కూడా మేము ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాము. సో ఈ చాలా సెన్సిటివ్ కేసు, చాలా కీలకమైన కేసులో అడిషనల్ ఎస్పీ రవికుమార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డిఎస్పీ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా చాకచక్యంగా ముద్దాయిని ట్రేస్ చేయడం జరిగింది, ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ మొత్తం టీమ్ ని ఈరోజు సర్టిఫికేట్స్ ఇచ్చి అందరినీ అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.